పృథ్వీరాజ్ యాదవ్ గారు మీరు మొత్తం పరిశీలించారు కదా ఆల్మోస్ట్. ఏ మార్కెట్‌కి పోయినా ఇదే పరిస్థితి. పేపర్‌లలో చూస్తేనేమో వాళ్ళ అనుకూల పేపర్‌లలో అయిపోయింది 2 రోజులలో మొత్తం అంతా క్లోజ్ అయిపోద్దని మంత్రులు, ముఖ్యమంత్రి ప్రకటన. గ్రౌండ్ చూస్తే చాలా దారుణంగా ఉన్నది. ఇప్పుడు ఇది ఈజీగా ఇంకొక 10 రోజులన్నా మినిమమ్ పడతది. 10 డేస్ ఈజీగా పడతది. ఇప్పుడు రైతులు మాట్లాడుకుంటే ఏమంటారు అంటే, నువ్వు కొడంగల్ ఒకటే చూస్తున్నావేమో మాకైతే తెలుస్తలేదు. హ్మ్. మా మా బతుకులు కాలిపోతున్నాయి, కూలిపోతున్నాయి, కాష్టాల పాలవుతున్నాయి. ఇంత ఈసం ఇస్తే మేము పోయి ఖాళీనే పోతాం, సావనన్నా చేస్తాం అని చెప్పాలంటున్నారు రైతులు. ఏంది ఏంది కష్టాలు మాకే ఏంటిది ఇదంతా కథ? పండించిన పంటను కూడా కొనలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి రాజ్యం ఇదేం రాజ్యము? అన్ని రాజకీయ పార్టీలు ఫెయిల్ అవుతున్నాయి ఇక్కడ. బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. ఆపోజిషన్ వాళ్ళు ఏమో రైతు పక్షాన ఉండి కొట్లాడతలే 2 నెలల ఇదేమో 25 రోజులట. ఇప్పుడు పెట్టిండ్రు, బస్తాలు నింపిండ్రు. ఇది మళ్ళీ తీసుకొని పోయి ఎన్ని రోజులకు తీసుకుపోతారో తెలియదు. మనం మొన్న పోయిన కాడ చూసినాం, 15 రోజుల తర్వాత కూడా తీసుకోపోకుంటే మొత్తం చెదలు పట్టింది. చెదలు బట్టి బస్తాలని చీకిపోయి వడ్లు బయటకు వస్తుంటే అవి చూపించిన తర్వాత ఆ రోజు రాత్రి వాటిని లేపినరు. మరి ఇప్పుడు వీటి పరిస్థితి తాడిపత్రులు ఇవి పైన వేస్తే పైన ఉన్నాయి, కిందికి వచ్చినాయి. ఇప్పుడు ఈ కింద ఉన్నాయి, మళ్ళీ వర్షం పడితే పైన వేసేందుకు మళ్ళీ లేవాడ. ఈ లోపల వర్షం పడితే నష్టమే. ఇక దీనికి తీసుకుపోయి మళ్ళీ వీళ్ళ బాధ్యత ఎప్పటివరకు వీళ్ళ కాంటా చేసిండ్రని ఇక్కడతో వీళ్ళ బాధ్యత అయిపోలే. మళ్ళీ మిల్లు కాడి తీసుకుపోయిన తర్వాత మిల్లు కాడ కూడా గొలవాలి. మిల్లు కాడ కాంటా చేసినప్పుడు మళ్ళీ ఇవి ఒకవేళ వర్షం పడి పచ్చిగానే అనుకోరు, ఈ నష్టం కూడా రైతుదే. ఇగో ఇది చూడు, ఇగో ఇదంతా ఇగో అన్ని మొలకలు వచ్చినాయి. ఇప్పటికే బస్తాలు మొలకలు వచ్చినాయట. ఇవన్నీ ఇదేంది? ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఇక్కడిది ఒక విచిత్రమైన పరిస్థితి ఇదంతా. ఒక్క రాజకీయ నాయకుడు రాలేదని పచ్చగా మొలకలు కూడా మొలుస్తున్నాయి. ఇక్కడ మొత్తం మొలకలు మొలుస్తున్నాయి. అంటే పండించుడే కష్టంతోని, కాయ కష్టం చేసి వాళ్ళ చెమటను రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి దున్ని నాట్లేసి ఇవన్నీ వేసి మన కంచాలల్లా బువ్వ పెట్టిన రైతులకు వాళ్ళ నోట్లే మన్ను పోస్తున్నాయి ప్రభుత్వాలు, రాజ్యము. పాయింట్ ఏంటంటే ఈ ధాన్యం వస్తుంది అని తెలుసు, పంట చేతికి వస్తున్నది అని తెలుసు. ప్రభుత్వం ఈ కొనుగోలు సెంటర్లు స్టార్ట్ చేసి ఒక నెల రోజుల ముందు నుంచే అంతా సెట్ చేసుకోవాలి కదా. మొత్తం ఒక రివ్యూలు చేయాలి, జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా చేయాలి. అసలు అది ఉండనే ఉండదు. పంట మార్కెట్కి వచ్చిన 10 రోజుల తర్వాత కానీ వీళ్ళు రోడ్డు ఎక్కిన తర్వాత కానీ వీళ్ళు హడావుడి చేస్తలేరు. ఇప్పుడు ఆ హడావుడిలో భాగంగా కొంత పోయింది. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాఖ ఉన్నది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేందుకు పోలీస్ శాఖ ఉన్నది. ఆర్టీసీ బస్సులు నడుపుతుంది, ఆర్టీసీ శాఖ ఉన్నది. దీన్ని కొనేటందుకు దీని సమస్య డిపార్ట్ సివిల్ సప్లైస్ దానికో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. వ్యవసాయానికి సంబంధించి దానికో మంత్రి ఉన్నాడు. మరి శాఖలో ఉన్నప్పుడు దీని అధికారులు ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు ప్లానింగ్ ఉండాలి. మాట్లాడేటప్పుడు చెప్తున్నాడు మొన్న వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళది ఎక్కడ సమస్యనే లేదని చెప్తున్నారు. ఇప్పుడు మనం వచ్చి చూసినాం క్షేత్రస్థాయిలో దాదాపు మనం 15 రోజుల కింద తిరిగినప్పుడే చెప్పిన, అప్పటికే నెల 15 రోజులు 2 నెలలు అయింది పంట మేము తీసుకొచ్చి కళ్ళ వేసి తూకాలు అయినాయని చెప్పారు. అది అయిన తర్వాత కూడా తెల్లారి మనదంతా మన ఛానళ్ళలో వచ్చే వరకు తెల్లారి మీటింగ్లు పెట్టి 3 మంత్రులు కలిసి కూర్చొని అధికారులు కలెక్టర్లతో అందరు కాన్ఫరెన్స్ పెట్టినాక మళ్ళీ ఎందుకు ఇప్పటిదాకా ఇంకా మళ్ళీ 15 రోజులు అయింది ఇప్పటిదాకా కూడా చేయలేకపోతున్నా. అంటే ఇది వాళ్ళు ఉట్టిగా ఈల్డ్ ఎక్కువ వచ్చింది, పంట ఎక్కువ పండిందని, ఇది అసమర్థత. అంటే వాళ్ళకు దీని మీద ఎక్కువ పట్టింపు లేదు. ఈ మంత్రితో ఎందుకైతే అది డబల్ కాలే కదా. ఒకవేళ డబల్ అయినా కానీ కొనాల్సిన మెకానిజం మీ చేతులు ఉన్నది కదా. ఒకవేళ అయినా కానీ చెప్తున్నాం, వ్యవసాయ శాఖ అంచనాలు ఉంటాయి కదా, ఎంత వస్తున్నది ఏంటి అన్నది. ఇప్పుడు వీళ్ళు 30 బస్తాలు 35 బస్తాలు వస్తాయి ఎకరానికి. 70 బస్తాలు 80 బస్తాలు అయితే రావు కదా. అట్లా పాసిబిలిటీ లేదు కదా. అట్లున్న సగం అన్న పోవాలి కదా. 60-70% 80% ఇంకా మొత్తం ఐకేపీ సెంటర్లలో ఉన్న తర్వాత ఇది క్లియర్ కట్ గా అసమర్థతనే కదా. అందుకే రైతులు మొత్తము నిస్సహాయ స్థితిలో పోయి ఏడుచుకుంటే చెప్తున్నారు, ఇంత మందన్న ఈరి నాకు సచ్చన్న పోతాం, ఇది ఎక్కడ కథ, ఈ అప్పుల పాల కూడా ఎక్కడిది, ఇదంతా ఇది మేమెందుకు గోసవాడాలనేది ఇది క్లియర్ కట్గా ఏంటంటే గవర్నమెంట్, ముఖ్యమంత్రి, మంత్రులది రాజకీయ వ్యవస్థది ఫెయిల్యూర్. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మాట్లాడితే సెంటర్ అని మాట్లాడతారు, సెంట్రల్ వాళ్ళు మాట్లాడితే స్టేట్ అని మాట్లాడతారు. ఇదంతా ఏంది? ఈ ఇద్దరి మధ్యలో కొట్లాడినట్టే వీళ్ళు చూపించుకుంటేనే మళ్ళీ వీళ్ళందరూ ఒకటే నువ్వు తిట్టినట్టు చేయి, నువ్వు ఏడిచినట్టు మొత్తుకున్నట్టు చేస్తాను. కానీ నష్టపోతున్నది, బలైతున్నది, శాపము రైతులకు, శాపగ్రస్తులై రైతులు ఆగమవుతున్నారు. ఇక్కడ ఈ కోతులది కూడా పెద్ద సమస్య ఉన్నది. యాక్చువల్గా చాలా పెద్ద సమస్య. సోమాజిగూడలో రౌండ్ టేబుల్ పెట్టారు దాని మీద. కోతులది వాస్తవం కూడా పెద్ద సమస్య ఉన్నది. వీళ్ళు వేరే పంటలు వేయాలన్నా సరే, చెరువు కింద ఉండేటువంటి వాళ్ళకు వేరే పంటలు వేయక తప్పదు. కానీ మిగతా దగ్గర ఏదేసినా కానీ కోతులతో ఉండే పరిస్థితి లేదు. వాటికి కూడా ఏదో ఒకటి రెమెడీ చేయాల్సిందే. కానీ అంటే దీని మీద శ్రద్ధ ఉండాలి ప్రభుత్వాలకు. రైతులు అంతే కదా, ఇళ్ళకే వస్తుంది, ఆడ కొట్టేస్తున్నారు. అవన్నీ అన్ని అక్కడ
అదాയത് దాదాపు 5-6 లక్షల ఎకరాల అటవీ భూమి కూడా వీళ్ళు ఆంఫాట్ చేసి పడేసారు కదా మొన్న ధరణిలో చేసిరు అట్లా ఎకరాలు లక్షల ఎకరాలు చేస్తే ఏమైతుంది గాడికే వస్తుంది కదా. రైతులను అసలు నువ్వు రైతుని ఏడిపియొద్దు. ఏ రాజ్యమైనా రైతుని ఏడిపియొద్దు. నువ్వు ప్రధానంగా ముఖ్యంగా నీ ఫ్యూచర్ సిటీలు నీ హాస్పిటల్ ముఖ్యమంత్రికి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయేంత తీరిక ఉంటుంది. పోయి వాళ్ళ దగ్గర ఉపన్యాసాలు ఇచ్చి మీరు ఇంకా హాస్పిటల్ ఇంకా పెంచాలి 100 హాస్పిటల్ చేయాలనేంత టైం దొరుకుతుంది. కానీ వీళ్ళ దగ్గరికి ఐకేపీ సెంటర్ల కాడికి వచ్చి తిరిగి జిల్లాకు టూర్ ప్రోగ్రామ్ పెట్టుకొని లేదు ఏమున్నది హ్యాగమ్మ రైతులేరాల మనుషుల ఆ మార్కెట్లో అంగట్ల సరుకులు వాళ్ళు 500 1000 పడేస్తే వాళ్ళు ఓట్లు అమ్ముకుంటారు, మనం ఓట్లు కొనుక్కుంటాం అనేది తప్ప వాళ్ళకి రైతుల మీద ప్రేమ లేనే లేదు. సో జనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పైసలు తీసుకొని ఓట్లేసే పని బంద్ చేయండి. ఇప్పుడు వాళ్ళ రైతులు వాళ్ళు ఏం అడుగుతలేరు. వాళ్ళు మీరు రైతు బంధు రైతు భరోసానో లేకపోతే ఆ లోన్ల మాఫియో ఏం అడుగుతలేరు. పండించింది కొనరా నాయన మాకు ఇంకేం అవసరం లేదని కూడా చెప్తున్నారు. దానికి ఏంది ఇలా కొనే దాంట్లో కూడా వీళ్ళు లేట్ చేసే వరకు నష్టాలు అవుతున్నాయి. మిత్తిలకు వడ్డీలకు చక్రవడ్డీలు భూచక్రవడ్డీలు అవుతున్నాయి. ఆ వడ్డీలలో వీళ్ళు కట్టలేక ఆగమవుతున్నారు. ఒక ఫసల్కు కొన్ని పైసలు అయితే నెక్స్ట్ ఫసల్కు అది డబుల్ అయితేనే ఉంటుంది. అయిపోయి అప్పుల పాలయ్యి మందు దాగుడు తప్ప వేరే శరణ్యం లేదనే కాడికి రైతులు ఎక్కడ పోయినా కానీ ఇగో ఇదే పరిస్థితి ఉన్నది. ఏ కళ్ళల కాడివో మొత్తం తెలంగాణలో ఎక్కడో ఒక దగ్గర అటు ఇటు ఉండొచ్చు కానీ మిగతా అన్ని దగ్గర మెజారిటీ జాగాలలో ఇదే ఉన్నది. దీని వెంటనే ముఖ్యమంత్రి గవర్నమెంట్ నెక్స్ట్ 1 or 2 daysలోనే దీన్ని క్లోజ్ చేయాలి. గవర్నమెంట్ పెద్ద వ్యవస్థ కదా, నాకు అది లేదు ఇది లేదు కానీ నువ్వు టైమే స్పెండ్ చేస్తలేవు దీని మీద. అయిపోయింది అని చెప్పి నువ్వు ఊహా ప్రపంచంలల్లా మీ మాయాలోకాలల్లా మీరే కూర్చొని ఏ ప్లాట్ల కాడ ఏ వెంచర్ల కాడ ఏమేమవుతున్నది, ఏడ చెరువులు కబ్జాలు చేయాలి, ఎవరికి సంతకాలు పెట్టాలి, ఏ భూమి ఎట్లా దొబ్బేయాలి, ఇవి తప్ప వాళ్ళకు వేరే ఏం ఆలోచిస్తలేరు కనుక దీని మీద శ్రద్ధ పెట్టాలంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం కళ్ళగట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. మనం అనేది ఒకటే, ముఖ్యమంత్రికి మెడికోవర్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళే టైం ఉన్నది కానీ ఐకేపీ సెంటర్కి వచ్చే టైం లేదు. ఎన్ని ఐకేపీ సెంటర్లు ముఖ్యమంత్రి పరిశీలించిండు? జిల్లాకు ఒకటి కనీసం 33 జిల్లాలు కనీసం 33 ఐకేపీ సెంటర్లు అయినా తిరిగే ప్రయత్నం చేసిండా? కనీసం మంత్రి ప్రతి జిల్లాకు వెళ్ళి తిరిగే ప్రయత్నం చేసిండా? ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసం మీ గ్రామాలు మీ జిల్లాలు మండలాలు గ్రామాల్లో ఉన్న ఐకేపీ సెంటర్లు తిరిగే ప్రయత్నం చేసినారా? కొంతమంది ఎమ్మెల్యేలు కొంత స్ట్రాంగ్గా పనిచేయడం వల్ల గ్రౌండ్లో వాళ్ళకి ఈ సిచ్యువేషన్ లేదు. ఎక్కడైతే ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వం చాలా దారుణంగా ఉన్నదో ముఖ్యంగా లోకల్ లీడర్లు కూడా సిచ్యువేషన్ ఇంత వరస్ట్గా ఉన్నది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది సిద్దిపేట జిల్లా, ఇది మిడిదొడ్డి మండలం దుబాక నియోజకవర్గం మల్లుపల్లి అన్న గ్రామం. ఎప్పుడు పోతుంది ఇదంతా? ఇంకా ఇప్పటికే 1 నెల రోజులు అవుతున్నది. ఇంకా 10 రోజులు ఇదే కంటిన్యూ అవుతే ఇంకా 10-15 రోజుల సమయం పడుతుంది. ఆ లోపుగా వర్షం వస్తే ఉన్న పంట కూడా ఉన్న ధాన్యం అంతా కూడా నీళ్ల పాలైపోతుంది. సో ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. మీ ఎమ్మెల్యే ఎవరైతే ఆయన ఉన్నాడో, ఆయన ఎవరైనా కొత్త ప్రభాకర్ రెడ్డి, తక్షణమే ఈ సెంటర్కి రండి, మిగతా ఉన్న సెంటర్లు కూడా పరిశీలించండి. ఓడిపోయిన నాయకులు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఆయన కూడా అన్ని సెంటర్లు తిరగాల్సిన అవసరం ఉంది. ఎంపీ అయితే ఆయన ఏడున్నాడో ఆయనకే తెలవాలి. సో మీరు హైదరాబాద్లో ప్రెస్ మీట్లు తర్వాత గ్రామాల్లో తిరగండి, సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందో. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.